హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు వన్ అకాడమీ. ఈరోజు మనం మన తెలంగాణ సిలబస్లో ఇచ్చినటువంటి క్రాప్ సైన్స్ అండ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ప్లాంట్స్ కింద ఫారెస్ట్ స్పీసీస్ అనే టాపిక్ ఒకటి ఉంటుందండి. ఆ టాపిక్ గురించి మనం తెలుసుకుందాం. జనరల్లీ మీరు ఫారెస్ట్ స్పీసీస్ గురించి తెలుసుకున్నప్పుడు వాటి యొక్క అడ్వాంటేజెస్ ఏంటి, అసలు మనకి ఫారెస్ట్ నుంచి వాటిలో ఉన్న చెట్ల ద్వారా మనకు వచ్చేటువంటి లాభాలు ఏంటి అంటే, ఫస్ట్ అవి ఆహార నిల్వలుగా పనిచేస్తాయండి. దే గివ్ అస్ ఫుడ్ అండ్ దే ఆల్సో ప్రొవైడ్ లీవ్లీహుడ్ ఏ విధంగా అండి? ఫర్ ఎగ్జాంపుల్ మీకు బ్యాంబూ ఉంటుంది, అది కూడా ఒక ఫారెస్ట్ ప్లాంటే కదా బ్యాంబూ. ఓకే, బ్యాంబూ వల్ల మీరు ఏం చేయొచ్చు అండి? మీరు నిచ్చెనలు తయారు చేయొచ్చు, బ్యాంబూతో ఉయ్యాలలు తయారు చేయొచ్చు. సో బ్యాంబూతోని ఎన్నో క్రాఫ్ట్స్ తయారు చేయొచ్చు. అలానే ఈ యొక్క ప్లాంట్స్ లేదా ట్రీస్ అన్నాం, ఎగ్జాక్ట్లీ ఇక్కడ వచ్చిన వర్డ్ ఏంటంటే ఫారెస్ట్ స్పీసీస్ అన్నాం, ప్లాంట్కి సంబంధించిన స్పీసీస్. అవి ట్రీస్ కావచ్చు, ఏదైనా కావచ్చు. సో ఆ తర్వాత బ్యాంబూ తర్వాత ఇంకేముంటాయంటే లక్క ఇస్తుంది, అంటే లక్కను ప్రొడ్యూస్ చేసే సీడ్స్ ఉంటాయి ట్రీస్. అవే కాకుండా మీకు మెడిసినల్ ప్లాంట్స్ ఉంటాయి. మీకు ఫారెస్ట్ ట్రీస్ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ టీక్, సాల్ ఇటువంటి చెట్ల నుంచి వుడ్ అనేది చాలా విలువైనది. తర్వాత ఆయిల్ సీడ్స్ ఇస్తాయి, తర్వాత లక్కని ప్రొవైడ్ చేస్తాయి. ఆ తర్వాత ఫైబర్ ప్రొడ్యూస్ చేసే ట్రీస్ ఉంటాయి. ఆ తర్వాత రబ్బర్ ట్రీ ఒకటి ఉంటుంది ఫారెస్ట్లోనే, దాని నుంచి వచ్చే జిగురుతో రబ్బర్ తయారు చేస్తాం. సెంటెడ్ ఆయిల్స్ ఉంటాయి. అవే కాకుండా మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ ఉంటాయి. చింత చెట్లు ఉంటాయి ఫారెస్ట్లో, అవి రకమైన చింత చెట్లు. లేదా మనం యూజ్ చేసే బీడీలు చుట్టడానికి యూజ్ చేసే అటువంటి టెండు లీవ్స్ కానివ్వండి, లేదా ఇస్తరాకుల్లో వాడేటువంటి ఆకులు కానివ్వండి, ఇవన్నీ కూడా. ఇవే కాకుండా ప్రస్తుతం బయోడిగ్రేడబుల్ ప్లేట్స్ ఏవైతే వస్తున్నాయో ఫారెస్ట్లో కింద పడినటువంటి ఆకుల ద్వారా తయారు చేసిన ప్లేట్స్ తయారు కానివ్వండి, చెక్క బొమ్మలు కానివ్వండి, ఇంకేమైనా కానివ్వండి. మనం తిరుపతికి వెళ్తే మనకు ₹1, ఆ కాలంలో ₹1 మనకు సీడ్ ఇచ్చేవాళ్ళు. ఏం సీడ్ అండి అది? ఇలా ఒక బొమ్మలా కనిపిస్తుంది, ఇలా ఉంటుంది కదండి ఇలా. సో ఇలాంటి సీడ్, దిస్ ఈజ్ ఆల్సో ఏ సీడ్ అండి. యాక్చువల్లీ ఇది పైన్ సీడ్ అంటాం దీన్ని, పైన్ సీడ్. సో ఇలా మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్కి కూడా మనకు ఫారెస్ట్ స్పీసీస్ అనేటివి చాలా చాలా ఉపయోగపడుతూ ఉంటాయి. అయితే మీరు మన భారతదేశం గురించి ఒకసారి చూడాలన్నమాట. యు నో దట్ అవర్ ఇండియా, ఓకే, ఇండియాని జనరిక్గా ఇలా దించేసుకుంటే, ఓకే, సో ఇలా మీరు జనరిక్గా ఇండియా అనుకుందాం. ఓకే, ఇండియాని మీరు నార్త్ నుంచి సౌత్, ఓకే, నార్త్ టు సౌత్, ఈస్ట్ టు వెస్ట్, ఓకే, ఈస్ట్ టు వెస్ట్గా చూడండి. మీకు ఇండియాలో నార్థన్ రీజియన్లో హిమాలయాస్ ఉంటాయి కాబట్టి ఇక్కడ అంతా ఏముంటుందండి? టెంపరేట్ రీజియన్ ఉంటుంది. ఏముంటుంది? టెంపరేట్. అలానే మీరు సౌత్కి వస్తే ఇక్కడ ట్రాపిక్ రీజియన్ ఉంటుంది, ట్రాపిక్స్, ఎందుకంటే ఈక్వేటర్కి దగ్గరగా ఉంటుంది కాబట్టి. ప్లస్ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అనేది భారతదేశం నుంచి పాస్ అవుతుంది. ఓకే, ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అనేది భారతదేశం నుంచి పాస్ అవుతున్నందుకు మీకు నార్త్లో ఒక రకమైన స్పీసీస్, సౌత్లో ఇంకో రకమైన స్పీసీస్ ఉంటాయి. ఓకే, నార్త్లో మామూలుగా మీరు జమ్మూ అండ్ కాశ్మీర్లో విల్లో ట్రీస్ చూస్తారు. ఓకే, దీంతోనే మనం క్రికెట్ బ్యాట్స్ తయారు చేస్తాం. దీనికి చాలా వాల్యూ కూడా ఉంటుంది. ఇది నార్త్లో ఉన్న ఫారెస్ట్ స్పీసీస్ అండి. డియోదార్ కానివ్వండి, ఓకే, సాల్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుందండి. మెల్లిగా సౌత్కి వస్తున్నా కొద్దీ మీకు టీక్ యాడ్ అవుతుంది. ఓకే, అకేసియా లేదా తుమ్మ చెట్లు, తుమ్మలు, ఓకే, తుమ్మ చెట్లు ఏవైతే ఉంటాయో అవి కూడా మీకు సౌత్లో కనిపిస్తాయి. నార్త్లో కూడా ఉంటాయి కానీ అంత ఎక్కువగా ఉండవు. సో దిస్ ఈజ్ హౌ ద ప్లాంట్స్ ఆర్ ఫారెస్ట్ స్పీసీస్ అనేటివి ప్రతి చోట సేమ్ ఉండవండి. నార్త్ ఈస్ట్లో మళ్ళీ మీకు కొన్ని యూనిక్గా కనిపిస్తాయి ఫారెస్ట్ స్పీసీస్, ఎస్పెషల్లీ అరుణాచల్ అటువంటి రీజియన్స్లో. ఓకే, అక్కడ కొత్త స్పీసీస్ కనిపిస్తూ ఉంటాయి. సో ఈ విధంగా వైడ్గా డిస్ట్రిబ్యూట్ అయినటువంటి ఫారెస్ట్ స్పీసీస్ అనేటివి భారతదేశంలో ఉన్నాయని మీకు తెలియాలన్నమాట. సో నెక్స్ట్ వి విల్ డైరెక్ట్లీ గో ఇన్ టు ద ఇంపార్టెంట్ స్పీసీస్ అనమాట. ఎందుకంటే ఫారెస్ట్ స్పీసీస్ క్యారెక్టరిస్టిక్స్ అన్నాడు వాడు, అక్కడ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ప్లాంట్స్ అని ఇచ్చేసి దాంట్లో కామా పెట్టేసి ఇవన్నీ ఇచ్చేసాడు అనమాట సబ్ కేటగిరీలో. మరి కొన్నిటి క్యారెక్టరిస్టిక్స్ తెలుసుకుందాం, ఆ తర్వాత ఇంకొన్నిటి పేర్లు, వాటి ఉపయోగాలు మాత్రం తెలుసుకుందాం. సో మొట్టమొదటిసారిగా వస్తే ఫస్ట్ వచ్చేసి శాండల్వుడ్ అండి. శాండల్వుడ్ మామూలుగా ఇది మైసూరు, ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల్లో అత్యధిక మొత్తంలో ఉంటాయి. 80% నుంచి 90%, 80% నుంచి 90% శాండల్వుడ్ వచ్చేసి
తమిళనాడు కర్ణాటక బార్డర్ దగ్గర ఎక్కువగా ఉంటాయి, కర్ణాటకలోనే మ్యాక్సిమం అండి. అందుకే మీరు మైసూర్ శాండల్వుడ్ సోప్, ఓకే, ఈ మైసూర్ శాండల్వుడ్ సోప్ అనేది మైసూర్ గవర్నమెంట్ కిందనే ఉందండి ఇప్పటికీ కూడా. సో ఇట్స్ ఎ వెరీ ఫేమస్ కంపెనీ ఫర్ ప్రొడ్యూసింగ్ శాండల్వుడ్ సోప్స్ అనమాట. సో దీని ఒక టెక్నికల్ నేమ్ శాంతలం ఆల్బమ్ లిన్, కామన్లీ నోన్ యాజ్ ఈస్ట్ ఇండియన్ శాండల్వుడ్ ఆర్ చందనం. ఓకే, చందనం చెట్టు బిలాంగ్ టు ద ఫ్యామిలీ ఆఫ్ శాంతలాసియా. ఓకే, ఇట్ ఈస్ హైలీ వాల్యుబుల్ అండ్ బికమింగ్ ఎండేంజర్డ్ స్పీసీస్. ఓకే, వీటిని గుర్తుపెట్టుకోండి ఈ పదాన్ని. ఎండేంజర్డ్ అంటే ఏంటి, మీకు ఎన్వైరన్మెంట్లో చదువుతూ ఉంటారండి, ఎండేంజర్, ఎండమిక్, ఓకే, ఇలాంటి గుర్తుపెట్టుకోవాలి మీరు. It is distributed all over the country and more than 90% lies in Karnataka, Tamil Nadu, covering 83,000 square kilometers. Sandalwood plays an important role in the religious life of Indians. అంతే కదండి, శాండల్వుడ్ సెంటుతో తయారు చేసినటువంటి అగరబత్తులు, శాండల్వుడ్ నుంచి తీసినటువంటి నూనెతో అభిషేకాలు. ఓకే, the essential oil obtained from this wood occupies significant place in the పర్ఫ్యూమ్ ఇండస్ట్రీ. దీని నుంచి వచ్చే ఒక సుగంధ ద్రవ్యం ఏదైతే ఉందో అండి, దానికి ఇంకా ఫ్లేవర్స్ యాడ్ చేసి మనము రెగ్యులర్గా సెంట్ తయారు చేస్తూ ఉంటాం. ఎక్కువగా ఈ పద్ధతిని శాండల్వుడ్ని ఇంపోర్ట్ చేసుకొని ఎక్కడ తయారు చేస్తారండి, సెంట్ కాన్పూర్, ఓకే, ఉత్తరప్రదేశ్లో. ఇది పర్ఫ్యూమ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా కూడా మనం పిలుస్తూ ఉంటాం అన్నమాట. Although it is available in some other countries, still the Indian sandalwood has retained its dominance over the other sources because of its quality. మామూలుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నప్పటికీ మన క్వాలిటీ వల్ల మనం ఉండామన్నమాట. దీని హ్యాబిటాట్ ఎక్కడ ఉంటుంది? The general habitat of this sandalwood tree is from coastal dry forest up to 700 meter elevation. 700 మీటర్ల ఎత్తు వరకు ఉంటుంది మరియు కోస్టల్ ఏరియాస్లో స్ప్రెడ్ అయి ఉంటుంది. ఇట్ నార్మల్లీ గ్రోస్ ఇన్ ద శాండీ ఆర్ స్టోనీ రెడ్ సాయిల్స్, బట్ ఎ వైడ్ రేంజ్ ఆఫ్ సాయిల్ టైప్స్ ఆర్ ఇన్హాబిటెడ్. ఏంటంటే ఇది మామూలుగా శాండీ లేదా సోనీ రెడ్ సాయిల్స్లో, కానీ అవే కాకుండా ఇతర సాయిల్స్లో కూడా ఇది స్ప్రెడ్ అయి ఉందన్నమాట. దిస్ హ్యాబిటాట్ హ్యాస్ ఎ టెంపరేచర్ రేంజ్ ఆఫ్ 0 to 38 degrees Celsius, యాన్యువల్ రెయిన్ఫాల్ బిట్వీన్ 500 to 3000 mm. అత్యధిక వర్షపాతం ఉన్న ఏరియాస్లో లేదా టెంపరేట్ నుంచి ఏంటంటే 0 degrees Celsius నుంచి 38 degrees Celsius కొండ ప్రాంతాల్లో కూడా ఇది పెరిగే అవకాశం ఉందన్నమాట. సో నెక్స్ట్ సీడ్ టెక్నాలజీ. మామూలుగా ఈ చందనం యొక్క సీడ్ ఎలా ఉంటుంది? ఈజ్ అన్ ఎవర్ గ్రీన్ ట్రీ. రాసుకోవాలండి, ఇది శాండల్వుడ్ ట్రీ ఈజ్ ఏ ఎవర్ గ్రీన్ ట్రీ. అంటే మీకు చెట్టు ఆకులు రాలుతున్నట్టుగా అనిపించవన్నమాట, ఎప్పుడు పచ్చగా ఉంటుంది. ఇట్ కెన్ గ్రో ఏ హైట్ ఆఫ్ 20 meters అండ్ అటైన్ ఏ గర్త్ ఆఫ్, అంటే గర్త్ అంటే దాని యొక్క వైశాల్యం, ఇట్లా ఇది ట్రీ ట్రంక్ అనుకుంటే ఇది గర్త్ అనమాట. ఓకే, ఇదంతా కూడా ఈ లెంత్ గర్త్ అంటాం. Over 1.5 meter, its flowers and fruits twice a year during March, April and September, October. Trees start flowering from 3 years of age. మామూలుగా 3 సంవత్సరాల తర్వాత అవి ఫ్లవరింగ్ స్టార్ట్ చేస్తాయి. సీడ్ ప్రొడక్షన్ జనరల్లీ ఈస్ గుడ్ ఇన్ వన్ ఆఫ్ ద సీజన్స్. Certain trees flower only once a year, some do not flower regularly. ఇవి రెగ్యులర్గా ఫ్లవర్ అవుతాయని ఏం లేవు. About 6,000 seeds make 1 kg. ఒక కేజీ సీడ్స్ విత్తనాలు వీటి తీసుకుంటే అందులో దాదాపు 6,000 మొక్కలు ఉంటాయి, 6,000 సీడ్స్ ఉంటాయి. వాటితో ఎన్ని మొక్కలు తయారయ్యొచ్చో మీరే ఊహించుకోండి. సీడ్స్ కెన్ బి కలెక్టెడ్ డైరెక్ట్లీ ఫ్రమ్ ద ట్రీ. మామూలుగా ఈ యొక్క శాండల్వుడ్ ఏదైతే ఉందో దాంట్లో నుంచి ఆయిల్ వస్తుందండి. ప్రతి చెట్లో ఆయిల్ ఉండదు, ప్రతి చెట్టుకి అంత వాల్యూ ఉండదు. కొన్ని చెట్లలో ఆయిల్ అనేది ఒక హార్ట్ అనేది ఫామ్ అవుతుంది. దాని గురించి నెక్స్ట్ స్లైడ్లో చూద్దాం. మామూలుగా సీడ్ కలెక్షన్, శాంతలం ఆల్బమ్ ఫ్రూట్స్ ఆర్ collected fresh from more than 20 years old trees and are soaked in water and rubbed to remove the soft pulp when it has been dried. సీడ్స్ని మామూలుగా స్టోరేజ్ చేస్తామండి, వాటిని ప్రీ ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది. హైడ్రోజన్ సల్ఫైడ్లో ప్రీ ట్రీట్మెంట్ చేస్తాం ఫర్ 30 minutes, సో దట్ ఆ లేయర్ పోయేసి వెంటనే త్వరగా చెట్టు పెరిగే విధంగా మనం దాన్ని ప్రీ ట్రీట్మెంట్ చేస్తాం. నెక్స్ట్ హార్డ్ వుడ్ ఫార్మేషన్ అండ్ ఆయిల్ కంటెంట్. ఏంటంటే హార్ట్ వుడ్, ఓకే, గుర్తుపెట్టుకోవాలి. ఇది హార్ట్ వుడ్ అంటే ఏంటి? మామూలుగా నేను చెప్పానండి ఇంతకుముందే, ఏం చెప్పాను? ద శాండల్వుడ్ ఆర్ ఎవ్రీ శాండల్వుడ్ ట్రీ ఈజ్ నాట్ హ్యాస్ హైలీ వాల్యూ.
ఎందుకంటే కొన్ని శాండల్వుడ్ ట్రీస్లో ఒక లేయర్, ఒక గంధకంలా తయారవుతుందండి. ఒక సాలిడ్ లేయర్గా ఆయిల్ అంతా గడ్డగట్టిపోయి ఉంటుంది అందులో. దట్ ఈస్ వాట్ మోస్ట్ వాల్యూడ్ ఇన్ ద శాండల్వుడ్ ట్రీస్. అది మామూలుగా ప్రతి చెట్లో ఫామ్ కాదండి. కొన్ని చెట్లలో ఎక్కువగా ఉంటుంది, కొన్ని చెట్లలో తక్కువగా ఉంటుంది, కొన్ని చెట్లలో అసలే ఉండదు. ఇది ఎందుకు ఫామ్ అవుతుంది, ఈ గంధకం అనేది ఎందుకు ఫామ్ అవుతుందంటే ఆ ప్లాంట్ లోపల స్ట్రెస్ వచ్చినప్పుడు. స్ట్రెస్ ఎప్పుడు వస్తుందండి ప్లాంట్స్కి? క్లైమేట్ చేంజెస్ వల్ల, ఏదైనా ఒక పురుగు వచ్చినప్పుడు, లేదా ఒక వ్యాధి వచ్చినప్పుడు ఆ ప్లాంట్ తనను తాను రక్షించుకోవడానికి సెక్రీట్ చేసినటువంటి ఈ ద్రవమే అది గడ్డగట్టడం ద్వారా మీకు శాండల్వుడ్ యొక్క హార్ట్ వుడ్ దొరుకుతుందండి. దాంట్లో నుంచి తీసినటువంటి ఆయిల్ ఎంతో సుగంధ ద్రవ్యాన్ని ఇస్తుంది అనమాట. ఇట్ హ్యాస్ వెరీ థెరప్యూటిక్ మెడిసిన్ ఆల్సో. Hardwood formation in the sandalwood trees generally starts around 10 to 13 years of age. మొక్క ఎదిగినప్పటి నుంచి 10 నుంచి 13 సంవత్సరాల ఫామ్ స్టార్ట్ అవుతుంది. బట్ వాట్ ట్రిగ్గర్స్ దిస్ ప్రాసెస్ హ్యాస్ నాట్ వెరీ వెల్ అండర్స్టూడ్. ఏది ఈ ప్రాసెస్ని స్టార్ట్ చేస్తుందో ఇంకా క్లియర్గా తెలీదు. సర్టెన్ ఫ్యాక్టర్స్ జనరలీ రిలేటింగ్ టు స్ట్రెస్ సచ్ యాజ్ గ్రావెల్లీ డ్రై సాయిల్ మొత్తం డ్రైగా ఉండడం వల్ల, ఇన్సులేషన్ వేడి ఎక్కువగా రావడం వల్ల, రేంజ్ ఆఫ్ ఎలివేషన్ seem to provide right environment for the formation of hardwood irrespective of size of stem. After 10 years of age, the occurrence of hardwood varies. ఇప్పుడే రావాలి, 10 సంవత్సరాల తర్వాత రావాలి, 13-10 మధ్యలోనే వస్తుంది అని ఏం లేదు, ఎప్పుడైనా రావచ్చు. The value of hardwood is due to its oil content and the superiority of oil is due to the percentage of ఇది రాసుకోవాలి, xanthanol. ఈ యొక్క నూనెలో శాంతలాల్ అనే పదార్థం అధికంగా ఉంటే దానికి అధికమైన రేట్ కూడా వస్తుంది. ఇన్ ఎ ట్రీ ద ఆయిల్ కంటెంట్ ఈజ్ హైయెస్ట్ ఇన్ ద రూట్. ఓకే, ఈ యొక్క ట్రీలో ఆ హార్ట్వుడ్ ఎక్కడైతే ఉంటుందో మామూలుగా రూట్స్లో ఎక్కువ ఉంటుంది, ఆ తర్వాత రూట్స్ పైన ఉన్న ట్రంకులో. నెక్స్ట్ హైయెస్ట్ ఈజ్ ఇన్ ద స్టెమ్ అట్ ద గ్రౌండ్ లెవెల్ అండ్ గ్రాడ్యువల్లీ ట్యాంపర్స్ ఆఫ్ టువర్డ్స్ ద షిప్. ఇది ఒకవేళ మన యొక్క ట్రీ అయిందనుకోండి. సో ఓకే, ఆయిల్ కంటెంట్ అనేది ఇలా హై ఇక్కడ ఉంటుంది, హై లో. ఈ ట్రీ అనుకుంటే హై ఎక్కడ రూట్స్లో ఉంటుంది, మీదికి పోతుంటే లో అవుతూ ఉంటుంది. సిమిలర్లీ దేర్ ఈజ్ అ గ్రేడియంట్ ఇన్ ద ఆయిల్ కంటెంట్ ఫ్రమ్ ద కోర్ ఆఫ్ ద పెరిఫెరీ ఆఫ్ ద హార్ట్వుడ్ టు ద స్టెమ్ అనమాట. మామూలుగా ఎక్కువగా ఆయిల్ అవుటర్ సర్ఫేస్లో ఉంటుంది, మెల్లమెల్ల లోపలికి పోతుంటే ఆ హార్ట్వుడ్ లోపల కూడా ఆయిల్ కంటెంట్ అనేది తగ్గుతూ ఉంటుంది. Depending on their age, trees can be called young or matured. Although this is an empirical classification and holds good for a particular population, the oil content and its composition may differ at the same age. ఏమన్నా అండి, మామూలుగా అయితే చెట్లని ఇది పెద్ద చెట్టు, ఇది కొత్త చెట్టు అనిగా డివైడ్ చేయవచ్చు వాటి ఏజ్ ప్రకారం. కానీ ఈ కొత్త చెట్టు అయినా పాత చెట్టు అయినా దాంట్లో ఆయిల్ కంటెంట్ దాని ఏజ్ గురించి సంబంధం లేకుండా ఉంటుందన్నమాట. Young trees height less than 10 meters and girth is less than 50 centimeters and the hardwood diameter is 0.5 to 2 centimeters. ఏదైతే గంధకం తయారవుతుందో దాని వాల్యూ చాలా తక్కువ. And hardwood with 0.2 to 2% oil content which has 85% of xanthanol, 5% of acetate and 5% of xanthalenes. మెచ్యూర్ ట్రీస్, పెద్దగా ట్రీస్ అంటే 15 to 20 meters హైట్ అండి, గర్త్ 1 meter వరకు ఉంటుంది, hardwood diameter 10 to 20 centimeters with an oil content of 2 to 6.2% which has over 90% of xanthanol and 3 to 5% of acetate and 3% of xanthalenes. గుర్తుపెట్టుకోవాలండి ఇది. ఓకే, మెచ్యూర్డ్లో xanthalenes లేదా శాంథనాల్ అనేది బేసికల్గా ఎక్కువ ఉంటుంది. మామూలుగా ఈ యొక్క శాండల్వుడ్ ట్రీకి కొన్ని డిజీజెస్ మరియు పెస్ట్ కూడా వస్తాయండి. దీనికి ఉన్న ఫేమస్ డిజీజ్ వచ్చేసి స్పైక్ డిజీజ్ అండి. ఈ స్పైక్ డిజీజ్ ఏంటంటే ఆకు అనేది రోజు రోజుకి ముడిచిపోయి ఒక ముళ్ళులా మారిపోతుందండి. రోజు రోజుకి ముడిచిపోయి ఒక ముళ్ళులా మారుతుంది. ఇప్పుడు ఆకు అనేది వైడ్గా లేకుంటే ఫోటోసింథసిస్ తక్కువ జరుగుతుంది. ఫోటోసింథసిస్ తక్కువ జరిగితే ప్లాంట్కి ఎనర్జీ ఉండదు. ఎనర్జీ లేకుంటే ప్లాంట్ అల్టిమేట్లీ చనిపోతుంది. సో కాలక్రమేణా 2 నుంచి 3 సంవత్సరాల్లో ఈ స్పైక్ డిజీజ్ వచ్చిన యొక్క శాండల్వుడ్ ట్రీ వచ్చేసి పూర్తిగా చనిపోతుంది. ఈ శాండల్వుడ్ ట్రీకి స్పైక్ డిజీజ్ అనేది ఎందుకు వస్తుందో దాని నివారణ ఏంటో ఇప్పటివరకు మనకు తెలియదు అనమాట. ఇట్ మే అక్కర్ అట్ ఎనీ స్టేజ్ ఆఫ్ డెవలప్మెంట్. ఓకే, న్యూ లీవ్స్ బికమ్ స్మాలర్, narrower and more pointed. ఓకే, అండ్ ద ప్లాంట్ డైస్ ఇన్ 2 to 3 years. ఒకసారి చదువుకోవాలండి. నెక్స్ట్, సో స్ప్రెడ్ ఆఫ్ డిజీజ్. The spread of disease is sporadic and the disease is transmitted naturally by
ఇన్సెక్ట్ వెక్టార్, ఏదైతే స్పైక్ డిసీజ్ ఉందో అది ఒక ఇన్సెక్ట్ నుంచి పాకుతూ ఉంటుందన్నమాట. It has been found that other insect vectors in addition to nephotactics virulence may also be responsible for the transmission of disease. So far, no permanent remedial measures have been prescribed for the control of spike disease. No permanent remedial measure లేదు అని చెప్పాను మీకు. స్టెమ్ బోర్ ఇవన్నీ కూడా మిగతా డిజీజ్ అండి. ఒకసారి ఇవన్నీ చూడండి. ఇవన్నీ స్పీసీస్ కానివ్వండి ఏవైతే డ్యామేజ్ చేస్తాయో చూడండి. అరిస్టోబియా, ఆక్టోఫిలిస్టస్, అరువిలియస్, హార్ట్వుడ్ బోరర్ అండ్ సమ్ ఆఫ్ ద పెస్ట్. ఇది ఒక పెస్ట్ ఏం చేస్తుందంటే అండి, ఏదైతే హార్ట్ వుడ్ ఉంటుందో, గంధకం ఏదైతే మధ్యలో ఉంటుందో దాన్ని తినేసే అటువంటి పెస్ట్ ఇది అరువిలియస్, గుర్తుపెట్టుకోవాలి. సో ఇందులో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ అరువిలియస్ ఒకటి, ఓకే. నెక్స్ట్ జెజూరియా కోఫిస్, రెడ్ బోరర్, మీ శాండల్వుడ్ని బయట నుంచి హోల్స్ చేస్తూ ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇంపార్టెంట్ స్పీసీస్, రెగ్యులర్గా కనిపించే స్పీసీస్ గురించి నేను మాట్లాడుతున్నా. ఇంపార్టెంట్లో మీకు యూకలిప్టస్ వస్తుందండి. ఏంటండి? యూకలిప్టస్ ట్రీ. మామూలుగా యూకలిప్టస్ గురించి మీరు కోఆలాస్, ఏంటండి? కోఆలాస్. ఈ యొక్క కోఆలా అనే స్పీసీస్ చిన్నపాటి ఎలుగు జాతికి చెందినటువంటి స్పీసీస్, ఆస్ట్రేలియా ఉంటుంది. వీటిని మార్సుఫిలస్ అని కూడా అంటాము. మార్సుఫిలస్ అంటే శాక్ ఉండేటువంటి జంతువులు అండి. ఈ మార్సుఫిలస్ చెందినటువంటి కోఆలా పూర్తిగా ఈ యొక్క యూకలిప్టస్ ఆకులు తినే బతుకుతుందండి, ఓకే. ఈ యూకలిప్టస్ అనేది ఔషధాలు తయారు చేయడంలోనే కాకుండా పేపర్ ఇండస్ట్రీలో కూడా ఎంతో ఉపయోగపడుతుంది అనమాట. సో సిమిలర్లీ క్యారెక్టరిస్టిక్స్ అన్నప్పుడు యూకలిప్టస్ ఎత్తు ఎంత, ఎక్కడ పెరుగుతుంది, దాని ఉపయోగాలు ఏంటి, ప్రాపగేషన్ ఎలా జరుగుతుంది, సీడ్ ఒకటి, దాని గురించి ఒకసారి క్లియర్గా చూద్దాం, ఓకే. సో సైడ్ ఫ్యాక్టర్స్, మామూలుగా యూకలిప్టస్ పెంచాలంటే సైడ్ ఫ్యాక్టర్స్ ఏముండాలి? సో యూకలిప్టస్ camalduneus is a common and widespread tree species. It is best suitable tree species for the area which receive rainfall from. మామూలుగా రెయిన్ఫాల్ ఎంత ఉండాలండి? 250 నుంచి 600 mm రెయిన్ఫాల్ ఉండాలి. At the same time, it can also grow well in high rainfall areas which receive as high as 1250 mm. ఓకే, ఎక్కువ వర్షపాతం ఉన్న ఏరియాస్లో కూడా పెరుగుతుంది. మామూలుగా యూకలిప్టస్ ఆకులు ఇలా ఉంటాయండి, ఓకే, ఇక్కడ పొడుగ్గా ఉంటాయి. యూకలిప్టస్ విత్తనాల లోపల ఈ ఫ్లవర్ లోపల ఈ విత్తనాలు ఉంటాయి చిన్నగా, ఓకే. నెక్స్ట్, ద సక్సెస్ ఆఫ్ యూకలిప్టస్ ఈజ్ అట్రిబ్యూటెడ్ టు ఇట్స్ సుపీరియారిటీ టు అదర్ ట్రీస్ ఇన్ ద ప్రొడక్షన్ ఆఫ్ వుడ్ ఆన్ ఇన్ఫర్టైల్ డ్రై ల్యాండ్స్. గుర్తుపెట్టుకోవాలి, ఏదైతే ల్యాండ్ రిక్లమేషన్ చేస్తున్నామో, ఒక మైన్ పెట్టాము, మైన్లో మొత్తం మూసేసాము, అక్కడ అంతా పంటలు ఏం పండవు, అలాంటి చోట ఇలాంటి చెట్లు పెరిగితే అది పెరుగుతాయి. ప్లస్ వాటిలో ఉన్నటువంటి తేమను కానివ్వండి, లేకుంటే వాటిలో ఉన్నటువంటి ఓకే, దాన్ని ఈ మట్టికి కూడా అందిస్తూ ఉంటుంది. ఇట్స్ టాలరెన్స్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ డ్రౌట్ అండ్ హై టెంపరేచర్. చూడండి, హై టెంపరేచర్స్ తట్టుకుంటుంది, వానలు పడకపోయినా తట్టుకొని బతికేటువంటి చెట్టు మన యూకలిప్టస్ చెట్టు. తద్వారా ఏమవుతుందని మన పేపర్ మిల్స్కి ఎల్లప్పుడూ పేపర్ సప్లై ఉంటుంది. మీరు చూడొచ్చండి, తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో ఎన్నో యూకలిప్టస్ సైట్స్ మీరు చూడవచ్చు. The species occurs on a variety of soil types from red, black or sandy alluvial soils. It can also grow well in సాల్ట్ ఎఫెక్టెడ్ ఏరియా. చూడండి, సెలైన్ సాయిల్స్లో కూడా ఈ యొక్క ప్లాంట్ అనేది చాలా అధికంగా పెరుగుతూ ఉంటుందన్నమాట. సో ప్లాంటింగ్ స్టాక్ ఏమన్నారు? ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ జెనెటిక్ అండ్ ట్రీ బ్రీడింగ్ కోయంబత్తూర్ హ్యాస్ రిలీజ్ 4 యూకలిప్టస్ కలోనియల్ వెరైటీస్. యూకలిప్టస్లో క్లోనింగ్ చేసేసి 4 వెరైటీస్ ప్రొడ్యూస్ చేశామండి. అవే ఈ యొక్క పేరు, ఇన్స్టిట్యూట్ యొక్క పేరుతోని యూకలిప్టస్ 1, యూకలిప్టస్ 2 అండ్ యూకలిప్టస్ 3 అండ్ యూకలిప్టస్ 4 ఫర్ కల్టివేషన్ ఇన్ తమిళనాడు అండ్ ఆంధ్రప్రదేశ్లో. అంటే ఇప్పుడు తెలంగాణను కూడా కలుపుకొని వాళ్ళు ఈ యొక్క 4 వెరైటీస్ని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ జెనెటిక్స్ అండ్ ట్రీ బ్రీడింగ్ వాళ్ళు, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ జెనెటిక్స్ అండ్ ట్రీ బ్రీడింగ్, దీని గురించి నేను లాస్ట్కి చెప్తాను. సో ద clones are multiplied and supplied based on the prior request. మామూలుగా రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు ఇస్తారు. About 20% of the improvement in the yield is expected from these clonal varieties. Institute for Forest Genetics and Tree Breeding sells seeds to the farmers at a cost of ₹10,000 per kilogram. 10,000 ఒక కిలోగ్రామ్లో కొన్ని వేలాది సీడ్స్ ఉంటాయండి దీంట్లో. అలా మీరు అయ్యో 1 కిలోనే ఇస్తున్నాడు సరిపోతే అలా ఏం లేదు.
కొన్ని వందలాది సీడ్స్, వేలాది సీడ్స్ ఉంటాయి, వందలు కూడా కాదు. సీడ్ కలెక్షన్, ప్రాసెసింగ్ అండ్ నర్సరీ టెక్నిక్ యూస్. దీంట్లోంచి విత్తనాలు ఎలా కలెక్ట్ చేస్తాం, దీన్ని ఎలా ప్రాసెస్ చేయాలి, ఎలా పెంచాలి. ఇవి సీడ్స్ వెంటనే ఇలా చల్లుతే పెరగవండి. నర్సరీలో చాలా జాగ్రత్తగా పెంచి ఆ తర్వాత ఒక్కొక్క చెట్టును తీసుకెళ్ళి పాతితేనే అది సరిగ్గా పెరుగుతుంది, యూకలిప్టస్ ట్రీ. ఓకే, సీడ్ ఆర్ మిక్స్డ్ విత్ ద కాఫ్ అండ్ కెన్ బి డిఫికల్ట్ టు డిస్టింగ్యూష్ ఫ్రమ్ ద కాఫ్. కాఫ్ అంటే దాని మీద ఉన్నటువంటి ఒక లేయర్ అండి, అది దాని లోపలనే ఉంటుంది. సీడ్స్ వెయిట్ అప్రాక్సిమేట్లీ 700 సీడ్స్ ఉంటాయండి ఒక్క గ్రాములో. 700 సీడ్స్ అంటే అర్థం చేసుకునేది చిన్న చిన్నగా ఉంటాయో. అబౌట్ 100 to 500 జెర్మినెంట్ కెన్ కమ్ పర్ గ్రామ్. 700లో 100 నుంచి 500 గింజలు అనేటివి మీకు మొలకలు ఎత్తుతాయి. అన్ని గింజలు మొలకలు ఎత్తావు కదండి, అందులో 100 నుంచి 500 గింజల వరకు మొక్కలు ఎత్తే అవకాశం ఉంటుంది. The seeds with about 5% moisture content can be stored for more than 10 years if they are placed in hermetic containers at the temperature of 3 to 5 degrees Celsius. మామూలుగా ఇవి 10 ఏళ్ల వాటి కూడా మనం దాచిపెట్టచ్చండి, మంచిగా వాటిని ఒక క్లోజ్డ్ కంటైనర్లో పెట్టి చల్లటి ప్రదేశాల్లో పెడితే. ఓకే, ప్లాంటింగ్ ఆఫ్ సీడ్స్. సో నెక్స్ట్ అండి, ప్లాంటింగ్ ఆఫ్ సీడ్. వాట్ ఈస్ దట్? ప్లాంటింగ్ ఆఫ్ సీడ్. The texture of the medium germination must be fine. ఏంటంటే మామూలుగా ఫైన్ ఉండాలి. A fertile mixture of soil with sand in a proportion of 1:1. మామూలుగా మంచి ఫర్టైల్ సాయిల్ మరియు 1:1 రేషియోలో ఆ సీడ్లు అందులో వేసేయాలండి. మామూలుగా ప్లాంటింగ్. The seed should be sown under the shade on a free draining and a sterile medium and covered with a very sprawling with inert material, example sand. ఓకే, మంచి ఫర్టైల్ సాయిల్లో మీద మొత్తం శాండ్ వేసేసి ఎండలో కాదండి షేడ్లో పెట్టాలన్నమాట దీన్ని. ఓకే, మంచి స్టెరైల్ మీడియం. ఎట్లా స్టెరైల్ ఉండాలి అంటే సీడ్లో పురుగులు పడకూడదు, బ్యాక్టీరియా రాకూడదు, దానికోసం అని చెప్పేసి స్టెరైల్ మీడియం. సీడ్ మస్ట్ బి షోడ్ డీప్ ఎనఫ్ టు ప్రివెంట్ ద అన్కవరింగ్ వెన్ వాటర్డ్. But they must not be too embedded. The germination period for this method ranges from 4 to 5. ఈ సీడ్ నుంచి మొలక రావడానికి మామూలుగా 4 నుంచి 5 రోజులు వస్తుందండి. ఈ సీడ్ని కూడా మరీ డెప్త్లో పెట్టకూడదు అనమాట, యావరేజ్ డెప్త్లో పెట్టాలి. The seedlings are lifted from the mother bed when they are 5 to 7 centimeters in the height and transplanted in the poly bags. ఏంటండి, మామూలుగా అవి 4 నుంచి 5 సెంటీమీటర్లు ఇంత చిన్నగా పెరిగిన తర్వాత ఆ సీడ్స్ని తీసేసి పాలిథిన్ బ్యాగ్స్లో మనం ఫిల్ చేసినటువంటి మంచి శాండ్లో, మంచి ఫర్టైల్ సాయిల్లో అవి ట్రాన్స్ప్లాంట్ చేయాలి. Alternatively, the seeds can also be planted directly into the bags using special devices such as syringes to place 2 or 4 seeds in each bag. అంతేకాదండి, మామూలుగా పాలిథిన్ బ్యాగ్స్లో కూడా డైరెక్ట్ కొట్టేయచ్చు. ఒక సిరంజ్ నుంచి సీడ్స్ చాలా చిన్నగా ఉంటాయండి, లోపలికి కొట్టేస్తే కూడా ఆ సీడ్స్ పెరుగుతూ ఉంటాయి. మామూలుగా 3 నుంచి 4 వేస్తామండి, ఎందుకంటే అవి అందులో ఏదో ఒక్కటే జెర్మినేట్ అవుతుంది కనుక. సో టువర్డ్స్ సీడ్లింగ్ స్టేజ్. ఈ సీడ్లింగ్ వచ్చిన తర్వాత సీడ్ నుంచి సీడ్లింగ్ వస్తాయి కదా, చిన్న ముక్క, దాన్ని సీడ్లింగ్ అంటాం. ద పార్షియల్ షేడ్ ఈస్ నీడెడ్ ఆఫ్టర్ ట్రాన్స్ప్లాంటింగ్ టిల్ 6 weeks. కొంచెం ఎండ ఎక్కువ తగలకూడదని మామూలుగానే ఉండాలన్నమాట, ఎప్పుడు షేడ్లో ఉంచడానికి ట్రై చేయాలి. ప్లాంట్స్ రీచ్ ప్లాంటబుల్ సైజ్ ఆఫ్ 30 centimeters in 4 to 5 months. చూడండి, ఒక చిన్న సీడ్లింగ్ నుంచి అది దాని మొక్కని మనం రియల్ లైఫ్ ల్యాండ్లో తీసుకెళ్ళి ఎన్వైరన్మెంట్లో పెట్టాలంటే ఎన్నండి 4 నుంచి 5 నెలలకి అది 30 సెంటీమీటర్ల పొడుగు పెరుగుతుంది. సీడ్లింగ్స్ రిక్వైర్ పీరియాడిక్ వాటరింగ్ ఇన్ ద ఫస్ట్ స్టేజ్ ఆఫ్ డెవలప్మెంట్. కామన్ మిస్టేక్స్ ఇన్ ద propagation are over watering and associated disease problems, overshading and allowing the germinants to become too large for easy transplant, leading to the malformed tap roots or root curling in the పాట్స్. ఏం మిస్టేక్స్ చేస్తామండి, మామూలుగా ఇది ఇంకా కొంచెం పెద్దగా పెరిగి తర్వాత పెడదామంటే మీ రూట్స్ అన్నీ కూడా ఆ పాలిథిన్ బ్యాగ్ కంజెస్టెడ్గా ఉంటుంది కదండి, సరిగ్గా ఫామ్ కావు. అలా మళ్ళీ తీసుకొని పెట్టినా అది చచ్చిపోతుంది అనమాట చెట్టు. ఇంకా మామూలుగా మిస్టేక్ చేసేయండి, షాడోలో పెడదాం కదా అంటే మొత్తం తీసుకుపోయి ఏదో చీకటి రూమ్లో పెట్టినట్టు పెట్టేయడం, లేదు అంటే డిజీజెస్ రావడం ఆ చెట్టుకి అనేది జరుగుతుంటుంది. టు ప్రివెంట్ డాంపింగ్ ఆఫ్ క్యూప్రిక్ ఫంగిసైడ్స్ షుడ్ బి అప్లైడ్. క్యూప్రిక్ ఫంగిసైడ్స్ అంటే ఫంగస్కి సంబంధించినటువంటి లేయర్స్ని కింద పెడితే ఆ రూట్స్ అనేటివి మంచిగా ఫంగస్ నోడ్యూల్స్ తయారైపోయి రూట్స్ పాడు కాకుండా ఉంటాయి. అబౌట్ 1 to 2 lakh సీడ్లింగ్స్ కెన్ బి ఆబ్టైన్డ్ ఫ్రమ్ 1 kg ఆఫ్ సీడ్ ఇన్ నర్సరీస్. గుర్తుపెట్టుకోవాలి, ఎంత అండి, 1 kg సీడ్స్ నుంచి మీరు 1,00,000 నుంచి 2 లక్షల సీడ్లింగ్స్ అనేటివి తయారు చేసుకోవచ్చండి.
నెక్స్ట్ ప్లాంటేషన్ మేనేజ్మెంట్. మామూలుగా అండి యూకలిప్టస్ పెంచేటప్పుడు ఒక చెట్టుకి మరియు ఇంకో చెట్టుకి మినిమం గ్యాప్ ఇచ్చుకుంటామండి. ఎందుకంటే అది కొంచెం సన్షైన్ కానివ్వండి, షేడ్ కానివ్వండి, ఒక చెట్టుకి వచ్చిన డిసీజ్ ఇంకో చెట్టుకు రాకుండా, ప్లస్ ఈ చెట్ల మధ్యలో ఇంకో పంట వేసుకునే విధంగా కూడా ఉండేందుకు మనం ఇట్లా చేస్తాం. మామూలుగా ఫస్ట్ ల్యాండ్ని వీడింగ్ అండ్ బర్నింగ్ ఆఫ్ అండర్ బుష్ ఆర్ రికమెండెడ్ బిఫోర్ ప్లాంటింగ్. మీరు చూస్ చేసుకున్న ల్యాండ్లో వీడ్స్ రిమూవ్ చేయండి, కావాలంటే దాన్ని ఒకసారి తగలబెట్టేసేయండి. ద ఎబిలిటీ ఆఫ్ స్పీసీస్ టు కంపీట్ విత్ ద వీడ్స్ ఈస్ పూర్. ఇవి ఇంకో వీడ్తో కంపీట్ చేయలేమని తొందరగా చచ్చిపోతాయి. ఇన్ హై రెయిన్ఫాల్ ఏరియాస్ ఎక్స్టెన్సివ్ వీడింగ్ మస్ట్ బి అప్లైడ్ అంటిల్ ద క్రౌన్ క్లోజెస్ 2 to 3 years. అంటే ఎక్కడైతే వర్షపాతం ఎక్కువ ఉంటుందో అక్కడ ఎల్లప్పుడూ ఈ వీడ్స్ రాకుండా చూసుకుంటూ ఉండాలి. ఇన్అడిక్వేట్ వీడ్ కంట్రోల్ మే లీడ్ టు కంప్లీట్ ఫెయిల్యూర్ ఆఫ్ ప్లాంటింగ్. స్పేసింగ్ ఆఫ్ 3 cross 2 meters ఓకే ఈజ్ ఆఫెన్ అప్లైడ్ ఫర్ ద పల్ప్వుడ్. ఏదైతే లావుగా పల్ప్వుడ్ కావాలనుకుంటామో దానికి స్పేసింగ్ 3 meters లేదా 3 to 4 meters, అంటే లెంత్ బ్రెడ్త్ వైజ్గా 3 meters 2 metersగా పెట్టాలి. వైడర్ స్పేసింగ్ ఆఫ్ 4 meters and 2 meters or 5 meters 2 meters are recommended when larger trees are required. Okay, for energy plantation a spacing of 2 meters is recommended. కాలపెట్టడానికి అయితే 2 meters, పేపర్కి అయితే 1 meter. ఓకే, ఇంకా కొంచెం బెంచ్ల కొరకు ఫర్నిచర్ కొరకు అంటే ఇంకొంచెం ఎక్కువగా చేస్తాం. మామూలుగా దీనికి ఫర్టిలైజర్ ఎన్పికే రేషియో ఎంత అంటే 1:3:2:1 అండి. నైట్రోజన్ ఎక్కువ పెట్టాలి, ఫాస్ఫరస్ తర్వాత పొటాషియం. So crown dieback during the dry seasons as a result of boron deficiency, it can be prevalent in few spaces. దీంట్లో బోరాన్ డెఫిషియన్సీ ఉంటుందండి, ఆ చెట్టు ఒదుగనే తగ్గిపోతుంటుంది. దాన్ని తగ్గియాలంటే బోరాక్స్ని యాడ్ చేస్తామని ట్రీకి ఆ సాయిల్ దగ్గర డిపెండింగ్ అపాన్ ద డోసేజ్ అనమాట. ఇన్ ఇండియా యూకలిప్టస్ ఇస్ మేనేజ్డ్ త్రూ క్లియర్ ఫెల్లింగ్ సిస్టమ్స్ ఫాలోడ్ బై కొపైస్ రొటేషన్ ఏ మ్యాక్సిమం ఫర్ 3 times. అంటే ఒక్కసారి మీరు ఈ పంటను నాటితే కనుక కొపైస్ అంటే ఆ పక్క నుంచి ఇప్పుడు ఈ చెట్టు అనుకోండి అండి, ఇది పెద్ద చెట్టు అనుకోండి, ఈ పక్క నుంచి చిన్న చిన్న చెట్లు వస్తాయి చూడండి, వీటిని కొపైస్ అంటాం. మామూలుగా ఇది కొట్టేస్తే ఈ కొపైస్ నుంచి ఇంకో చెట్టు పెరుగుతూ ఉంటుంది అనమాట. ఇలా ఒక 3 సార్లు చేసుకోవచ్చు అండి, మ్యాక్సిమం 3 times చేస్తాం. ఒక పంటని 3 సార్లు తీసుకోవచ్చు. After tree rotation, the below ground biomass is taken out and replanted with సీడ్లింగ్. మొత్తం అయిపోయిన తర్వాత అదంతా పీకేసి చెట్టుని మళ్ళీ కొత్త సీడ్లింగ్ పెడతాం తప్ప అదే చెట్టుని చేయమన్నమాట 3 సంవత్సరాల తర్వాత. ఫర్ ద పల్ప్వుడ్ డిపెండింగ్ ఆన్ ద ఫర్టిలిటీ అండ్ అవైలబిలిటీ ఆఫ్ వాటర్ ద రొటేషన్ కెన్ బి ఫిక్స్డ్ ఫ్రమ్ 5 to 7 years. మామూలుగా పల్ప్వుడ్కి మామూలుగా మనం 5 to 7 years పెడతాం, దేనికైతే పేపర్ ఇండస్ట్రీలో యూజ్ చేస్తాము. నెక్స్ట్ అగ్రోఫారెస్ట్రీ ప్రాక్టీసెస్లో ఈ స్పేసింగ్స్లో 3 to 2 meters స్పేసింగ్ ఏదైతే ఇచ్చామో ప్లాంట్ టు ప్లాంట్, దాంట్లో మనం ఇంటర్ క్రాపింగ్ చేసుకోవచ్చు. ఇంటర్ క్రాపింగ్ అంటే ఏంటంటే ఈ క్రాప్తో పాటు ఇంకొక చెట్లను కూడా పెంచుకోవచ్చు అనమాట. ఏ వైడ్ రేంజ్ ఆఫ్ క్రాప్స్ కెన్ బి గ్రోన్ ఇన్ ద స్పేసింగ్ ఆఫ్ 5 meter and 2 meter విచ్ సపోర్ట్స్ ఇంటర్ క్రాపింగ్ అప్ టు 3 years. ఈల్డ్ ఎంత వస్తుంది మామూలుగా ఇప్పుడు మీకు ఫస్టే చెప్పానండి, దీంట్లో 3-4 హైబ్రిడ్స్ ఉన్నాయి. సో ఈ హైబ్రిడ్స్ వల్ల మనకి ఈల్డ్ అనేది ఈరోజు చాలా ఎక్కువ వస్తుందని స్టార్టింగ్లో 25 నుంచి 30 టన్నులు ఒక హెక్టార్కి వచ్చేది. కానీ ప్రస్తుతం బికాస్ ఆఫ్ నౌ వీఆర్ గెట్టింగ్ అరౌండ్ 100 to 150 ton per hectare. ఒక హెక్టార్ నుంచి 100 నుంచి 150 టన్నుల దిగుబడి అనేది మనకు వస్తుంది. నెక్స్ట్ ఈ చెట్టుకి మామూలుగా ఇన్సెక్ట్స్ మరియు పెస్ట్లు మరియు డిజీజెస్ ఏమేమి వస్తాయి. ఓకే, సో ఈ నర్సరీ ఇట్ ఈస్ ససెప్టబుల్ టు డైవర్స్ ఫంగీ కాజింగ్ డాంపింగ్ ఆఫ్ కాలర్ రోట్ అండ్ లీవ్ డిజీజెస్. చెప్పానండి, నర్సరీలో ఉన్నప్పుడు డిజీజెస్కి ఈజీగా పట్టుకుంటుంది. ఫంగీ డిజీజెస్, బ్యాక్టీరియా డిజీజెస్ ఇవన్నీ వచ్చేస్తూ ఉంటాయి. టర్మైట్స్ ఏవండి, చెదపురుగులు. ఓకే, టర్మైట్స్ అఫెక్ట్ ప్లాంటెడ్ సీడ్లింగ్స్. యూకలిప్టస్ ఈజ్ సివియర్లీ అటాక్డ్ బై అన్ ఇన్వేసివ్ గాల్ ఇన్సెక్ట్. ఈ గాల్ ఇన్సెక్ట్ అండి బొక్కలు పొడిచేసి లోపలికి వెళ్ళేసి మొత్తం తినేస్తుంది అనమాట. గాల్ లైక్ స్ట్రక్చర్ ఇన్ ద మిడ్ రిప్ అండ్ జంగ్ స్టెమ్స్లో టెండర్ స్టెమ్స్ ఉంటాయి చూడండి, దాంట్లోకి వెళ్ళి నాశనం చేస్తుంది. ద ప్రాబ్లమ్స్ ఈజ్ సివియర్ ఇన్ ద యంగ్ సీడ్లింగ్ అండ్ కొపై షూట్స్. కెమికల్ ట్రీట్మెంట్స్ డు నాట్ ఫౌండ్ టు బి సూటబుల్. దీనికి ట్రీట్మెంట్ లేదండి, కెమికల్ ట్రీట్మెంట్ ఇచ్చినా కూడా పెద్ద లాభం లేదనమాట. సో దిస్ ఈజ్ హౌ ద యూకలిప్టస్ ప్లాంటేషన్. చూడండి ఈ రెండింటి మధ్యలో డిస్టెన్స్ చూడండి, మీకు ఇక్కడ ఇది తక్కువది కనిపిస్తుంది మీకు ఇక్కడ, మామూలుగా అయితే 2-5 అనుకోవచ్చు దీన్ని. ఇక్కడ కూడా చూడండి సీడ్లింగ్స్ పెట్టాము, ఎంత స్పేస్ ఇచ్చాము చూడండి,
ఇక్కడ కూడా చూడొచ్చు, మీరు క్లియర్గా చూడొచ్చు, స్పేసింగ్ ఈజ్ క్లియర్లీ ప్రొవైడెడ్. ఓకే, వాట్ ఆర్ ద యూజెస్, దీనివల్ల యూజెస్ ఏంటి? వుడ్ ఈజ్ యూజ్డ్ మెయిన్లీ ఫర్ పోల్స్, పెద్ద పెద్ద పొడుగ్గా పెరుగుతుంది కదండి, పోల్స్ కన్స్ట్రక్షన్ కోసం యూజ్ చేసేవాళ్ళం. పోల్ పోస్ట్, ఫైర్ వుడ్ కోసం, చార్కోల్ తయారు చేయడం కోసం, పేపర్ తయారు చేయడానికి యూజ్ చేసేటువంటి పల్ప్ కోసం, దీన్ని మనం హార్డ్వుడ్ లాగా కూడా లేదంటే ప్రాక్టికల్ బోర్డ్ లాగా కూడా, బోర్డ్స్ తయారు చేయడానికి కూడా యూజ్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ ఇంపార్టెంట్ ప్లాంట్ ఏంటండి? కెసువారినా. ఏంటండి? కెసువారినా. ఈ కెసువారినా అనే ప్లాంట్ మీరు ఈ పిక్చర్లో చూస్తే ఒకసారి గుర్తుపడతారండి. ఇది మీరు మన ఇందిరా పార్క్ వెళ్ళినా లేదంటే మీ చుట్టుపక్కల ఖచ్చితంగా ఎక్కడో చోట చూసుంటారు. వీటికి గట్టిగా ఇవి సీడ్స్ అండి, వీటికి ఉన్న కాయలు లేదా సీడ్స్ అనొచ్చు. ఇవి ముళ్ళులా ఉంటాయండి. యాక్యూప్రెషర్ కోసం కొంతమంది కాయలు కొనుక్కొని ఇలా చేతులు రుద్దుకుంటూ ఉంటారు. అవి చిన్న నుంచి పెద్ద సైజు వరకు ఉంటాయి, 1 to 2 inches, సమ్టైమ్స్ బిగ్గర్ ఆల్సో. ప్లస్ ఈ లీవ్స్ ఏవైతే ఉన్నాయో పాయింటెడ్ లీవ్స్ అండి, కల్సిరిన్. అవి పాయింట్గా ఉంటాయి. ఇవి ఇలా విరగొట్టి మళ్ళీ ఇలా పెడితే అలా అతుక్కొని ఉంటుంది అనమాట. సో Casuarinas are versatile group of plants with a wide-ranging adaptability to grow in different environments and provide multiple end users and services. వీటికి ఉన్న ఎస్పెషల్ బెస్ట్ ఎగ్జాంపుల్ దీనికి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే దీస్ ఆర్ నైట్రోజన్ ఫిక్సింగ్ అండి. దే ఫిక్స్ అట్మాస్ఫియరిక్ నైట్రోజన్. రాసుకోవాలండి, కసూరినా. ఓకే, ఇది ఫారెస్ట్ ప్లాంట్ అట్మాస్ఫియర్లో ఉన్న నైట్రోజన్ని ఫిక్స్ చేస్తుంది త్రూ సింబియాటిక్ అసోసియేషన్ విత్ బ్యాక్టీరియా ఫ్రాంకియా అనే బ్యాక్టీరియాతో కలిసి అట్మాస్ఫియరిక్ నైట్రోజన్ ఫిక్స్ చేస్తుంది. Casuarina wood is high calorific value and renowned fuel wood in the tropics. అది హై calorific value ఉంటుందండి. ఎక్కువసేపు మండే నేచర్ కలిగిన వుడ్ మన Casuarina wood అన్నమాట. In India, Casuarina was introduced during the 19th century and is now estimated to be under cultivation around 500,000 hectares in the peninsular region. మన పెనిన్సులర్ ఇండియాలో, సౌత్ ఇండియాలో అత్యధిక మొత్తంలో దీన్ని సాగు చేస్తూ ఉంటాం. దీన్ని ఫ్యూయల్ వుడ్ లాగానే కాకుండా అపార్ట్ ఫ్రమ్ ఫ్యూయల్ వుడ్ ఈజ్ ఎక్స్టెన్సివ్లీ యూజ్డ్ ఫర్ పేపర్ మేకింగ్ అండ్ ఆఫ్ లేట్ ప్రిఫర్డ్ చాయిస్ ఫర్ బయోమాస్ బేస్డ్ పవర్ జనరేషన్. బయోమాస్ నుంచి ఏదైతే పవర్ ప్రొడ్యూస్ చేస్తున్నామో దాంట్లో కూడా ఇది యూజ్ చేస్తామన్నమాట. ద స్ట్రాటజిక్ సిలిండ్రికల్ స్టెమ్స్ ఫైండ్ యూజ్డ్ ఇన్ రూరల్ హౌస్ బిల్డింగ్ అండ్ స్కాఫోల్డ్స్ ఇన్ ద కన్స్ట్రక్షన్ సైట్లో సపోర్ట్ ఇవ్వడానికి, హౌస్ బిల్డ్ చేసుకోవడానికి. ఇట్ ఈస్ ప్రిన్సిపల్ స్పీసీస్ ఫర్ డెవలపింగ్ షెల్టర్ బెడ్స్. ఏవైతే రివర్స్ చుట్టూ, ఓకే, ఇన్ ద కోస్టల్ ఏరియాస్, సముద్రం చుట్టూ కోస్టల్ బెడ్స్ తయారు చేస్తాం చూడండి, అది ఈ వుడ్తో కూడా తయారు చేస్తాం, అంత తొందరగా డీకే కాదు కాబట్టి. అండ్ విండ్ బ్రేకర్స్ ఫర్ ప్రొటెక్టింగ్ అగ్రికల్చరల్ క్రాప్స్. రాసుకోవాలండి, మీ యొక్క అగ్రికల్చరల్ క్రాప్స్ని కాపాడుకోవాలంటే ఈ వుడ్తోనే మీరు అవన్నీ లే చేసుకుంటారు. It also plays a key role in reclaiming mined areas and afforesting nutrient poor sites. ఓకే, ఇది రాసుకోవాలండి, ఎందుకంటే ఇది నైట్రోజన్ ఫిక్సింగ్ కదండి. అందుకే మీరు ఏ సైట్లో పెడితే ఆ సైట్ యొక్క మీకు న్యూట్రియంట్స్ పెరుగుతూ ఉంటాయి. అదేవిధంగా రిక్లమేషన్ ఆఫ్ మైండ్ సైట్స్ చాలా ఇంపార్టెంట్ అండి. ఈ 2 పాయింట్స్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ నియోలామ్రాకియా కడాంబా. పేరు కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి, నియోలామ్రాకియా కడాంబా. దీన్ని మీరు తరచుగా హైదరాబాద్లో కనిపిస్తుంది మనకి. చాలా చోట్లలో ఇటువంటి కాయల్ని కనుక మీరు చూసుంటే, ఇది ఫ్లవర్ అండి, గుండ్రంగా ఉంటుంది. సో దిస్ ఈజ్ హౌ ద ప్లాంట్ లుక్ లైక్స్. ఓకే, ఈ స్మెల్ మంచిగా ఉంటుందండి, ఒక మంచి స్మూత్ స్మెల్ వస్తుంది అనమాట ఈ చెట్టు నుంచి. దీంట్లో కూడా వుడ్ కోసం ఎక్కువగా యూజ్ చేస్తామండి. ద వుడ్ ఈజ్ ఎక్స్టెన్సివ్లీ యూజ్డ్ దేనికండి? సీలింగ్ బోర్డ్స్ తయారు చేసేందుకు, లైట్ కన్స్ట్రక్షన్ వర్క్స్ కోసం, ప్యాకింగ్. మీరు బ్రౌన్ కలర్ అట్టేసుకుంటాం చూడండి, దాన్ని కూడా ఈ చెట్టుతోనే. ప్యాకింగ్ కేసెస్, ప్లాంకింగ్ and carving and turnkey. The wood makes good veneers and plywood suitable for manufacturing of commercial grade plywood and tea-chest plywood. మంచి ప్లైవుడ్స్ తయారు చేయడానికి ఈ యొక్క యూజ్ చేస్తాం. మామూలుగా దీన్ని ఎక్కువ శాతం మీకు అస్సాం వుడ్ ఈజ్ మెయిన్లీ యూజ్ ఇన్ ద ప్లైవుడ్ ఇండస్ట్రీ. దీనికి ఉన్న వర్సటైల్ నేచర్, లైట్ వెయిట్ నేచర్ వల్ల మ్యాచ్ బాక్స్, అగ్గిపుల్లలకి వెనకాల చెక్క కోసం, పెన్సిల్స్ తయారీలో, మ్యాచ్ బాక్సెస్లో, స్ప్లింట్స్లో, సూటబుల్ ఫర్ రైటింగ్ అండ్ ప్రింటింగ్ పేపర్, గివ్స్ 48.6 ఈల్డ్ ఇన్ ఓవర్ 6,000 మీటర్ బ్రేకింగ్ లెంత్. మంచి ఈల్డ్ ఇస్తుందండి.
మీరు పేపర్ తయారు చేయడానికి కూడా చాలా బాగా పనిచేస్తుంది ఇది. Brown wrapping paper can also be prepared by sulfate process. Fruits are edible. Bark used for relieving fever and extracts of leaves are used for mouth gargling. నోరు పుక్కిలించలు తయారు చేయడానికి వీటి లీవ్స్ని యూజ్ చేస్తాము. దీంట్లో నుంచి తీసినటువంటి బార్క్ నుంచి తీసినటువంటి మెడిసిన్ని జ్వరం తగ్గడానికి యూజ్ చేస్తాము. సో ఎన్నో ఉపయోగాలు కలిగిన చెట్టే ఈ యొక్క నియోలామరెక్కియా కడాంబియా. ఓకే, నెక్స్ట్ ఇది కూడా కొంచెం పలకడానికి కష్టం అండి. డియోస్పైరోస్ మెలానాక్సిలాన్. ఇది మామూలుగా చెప్పాలంటే మన టెండు లీవ్స్ అండి. సింపుల్గా చెప్తా, టెండు లేదా మీకు బీడీ చెట్టు అంటే తొందరగా వస్తుంది, లేదా తునికి పండ్లు కాచే అటువంటి చెట్టు. తునికి పండ్లు అండి, ఇక్కడ చూడొచ్చు మీరు తునికి పండ్లు. వీటిని తింటూ ఉంటాం, తెలంగాణలో తరచు కనిపిస్తూ ఉంటాయి. ఓకే, ఈ టెండు లీవ్స్ అంటే ఏంటి? మామూలుగా ఇది కూడా ఫారెస్ట్ ప్లాంట్ అండి. దీని నుంచి వచ్చే ఆకుల్ని మనం బీడీ చుట్టేందుకు వాడుతూ ఉంటాం. ఓకే, ఇట్స్ ఎ మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్. ఏంటండి? మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్. చాలా ఎకనామిక్ అండి ఇది, చాలా ఎకనామిక్, ఎంతో మందికి ఎకనామీ ఇస్తూ ఉంటుంది. లోకలీ ఇట్స్ నోన్ యాజ్ టెంబురిని, ఇన్ హిందీ ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ టెండు. ఒడిస్సాలో, జార్ఖండ్లో, తెలంగాణలో, అస్సాంలో కెండు అంటాం. ఒడిస్సా, జార్ఖండ్, అస్సాంలో మామూలుగా బీడీ కట్టేందుకు యూజ్ చేస్తామండి. వీటికి కాచేటువంటి కాయలు ఏవైతే ఉన్నాయో తునికి పనులని మనకి ఈ కాలంలోనే శివరాత్రికి ముందు వస్తాయి మామూలుగా. వాటిని దే ఆర్ ఎడిబుల్, అవి తినొచ్చు అన్నమాట. నెక్స్ట్ చూడండి, ద కోరమాండల్ ఎబోనీ ఆర్ ఈస్ట్ ఇండియా ఎబోనీ అని కూడా పిలుస్తాం. ఇట్స్ ఎ స్పీసీస్ ఆఫ్ ఫ్లవరింగ్ ట్రీ ఇన్ ద ఫ్యామిలీ ఎబిన్సేనియా, నేటివ్ టు ఇండియా అండ్ శ్రీలంక. ఇట్ ఈస్ హార్డ్, డ్రై బార్క్. Its common name derives from Coromandel coast of southeastern India. తమిళనాడు ప్రాంతం నుంచి దీని యొక్క కామన్ పేరు టెండు అనే పేరు రావడం జరిగిందనమాట. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఫారెస్ట్ స్పీసీస్ వుడ్. ప్రత్యేకంగా వుడ్ కోసం ఉంది ఏంటంటే అండి మన టీక్. ఫ్రెండ్స్, నేను ఏదైతే యూకలిప్టస్కి మరియు దానికి ముందు చెప్పినటువంటి శాండల్వుడ్ ఏదైతే ఉందో అదే పద్ధతిలో ఈ టాపిక్స్ని కూడా విడదీసే విధంగా చూడండి. సో ఇప్పటివరకు మనకి మోడల్ క్వశ్చన్స్ లేవు కనుక నేను నాకు తెలిసినంతలో, నేను అర్థం చేసుకున్నంతలో మీకు ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తున్నాను ఫారెస్ట్ స్పీసీస్ గురించి. సో ఆ కృషిలోనే నేను మీకు టీక్ గురించి కూడా ఇచ్చాను. మామూలుగా టీక్ మీకు తెలిసిందే సౌత్ ఇండియాలో అధికంగా ఉంటుంది. ఓకే, దీని కాస్ట్ ఎక్కువగా ఉంటుంది. దీన్ని వుడ్ ఫర్నిచర్ తయారు చేయడానికి యూజ్ చేస్తూ ఉంటాం. టీక్ ఆకులు పెద్దగా ఉండడం వల్ల వాటిని మనం ఇస్తరాకుల్లా కూడా వాడుకుంటూ ఉంటాం. సో ఇవన్నీ ఎక్స్టెన్సివ్లీ యూజ్ ఫర్ ట్రెక్కింగ్, డెక్ హౌసెస్, రైల్స్, ఈవెన్ మన రైల్వే లైన్స్ ఆ కాలంలో వాటిని లే చేయడానికి కూడా టీక్ వుడే యూజ్ చేస్తుంటాం. ఈ టీక్ వుడ్ అనేది హెవీ వుడ్ అండి, హెవీ వుడ్. ఇవి నీళ్ళ పైన తేలదు ఇదంత ఈజీగా, చాలా హెవీగా ఉంటుంది. అందుకే బోట్స్ తయారీలో యూజ్ చేయరు ఇదంతా కూడా. మామూలుగా పేపర్ మిల్స్లో కూడా అత్యధిక మొత్తంలో యూజ్ చేసేటి ఏమంటే పైన్ ట్రీస్ అండి, పైన్. ఓకే, జనరల్లీ చెప్పాలంటే మన రష్యాలో ఉన్నటువంటి ఆ రీజియన్లో పైన్ ట్రీస్ ఉంటాయి చూడండి, అలాంటి ట్రీస్ లైట్ వెయిట్ తేలుతూ ఉంటాయి అన్నమాట అవి. కానీ ఇది చాలా హెవీ ట్రీ, ఇది నీళ్ళలో మునిగిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. The traders and timbers users recognize several varieties of teak suitable for different end users. చాలా వెరైటీస్ ఉన్నాయండి. నీలాంబూర్ టీక్ అనేది ఒకటి ఉంటారు, నీలాంబూర్ టీక్. ఇది తమిళనాడుకు చెందిందండి. దీనికి జిఐ ట్యాగ్ కూడా వచ్చింది, అది మీకు తెలుసు. ఓకే, నెక్స్ట్ టీక్ ఫ్రమ్ సెంట్రల్ అండ్ ఇండియా ఈజ్ known for its color, texture and grains preferred for furniture and aesthetic needs. మన దగ్గర హై క్వాలిటీ టీక్ దొరుకుతుందండి, దాన్ని ఫారెన్ కూడా ఇంపోర్ట్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి. టీక్ ఆఫ్ గోదావరి వ్యాలీ ఇన్ ఆంధ్రప్రదేశ్ యూజ్డ్ ఫర్ ఫర్నిచర్ అండ్ క్యాబినెట్ మేకింగ్ ఫర్ ఆర్నమెంటల్ ఫిగరింగ్స్. టీక్ వుడ్ మార్కెట్స్ అండ్ డిపోట్స్ ఆర్ అవైలబుల్ ఆల్ ద టీ గ్రోయింగ్ స్టేట్స్ ఇన్ ఇండియా. దాదాపు ప్రతి చోట టీక్ ఉంటుంది. మామూలుగా టీక్ విత్తనాలు, టీక్ ఆకులు ఇలా ఉంటాయండి. టేకు పువ్వుని మనం తెలంగాణలో మనం ఏం చేస్తామండి, బతుకమ్మలో కూడా పేరుస్తూ ఉంటాం. నెక్స్ట్ అండి, ఇప్పటివరకు మరి ఫారెస్ట్ స్పీసీస్, ఫారెస్ట్ ట్రీస్ ఇవన్నీ చదువుతున్నాం. మనకు తెలిసినంత వరకు మనకున్న స్కోప్లో ఒక 4, 5, 6 నుంచి 7 తెలుసుకున్నాము ఫారెస్ట్ స్పీసీస్ డిఫరెంట్వి. అలానే నేను మీకు చెప్పినటువంటి ఫారెస్ట్ స్పీసీస్ ఏమైనా ఉంటే లక్కకు సంబంధించిన లక్క చెట్టు కానివ్వండి, రబ్బర్ ట్రీ, రబ్బర్ సెక్రీషన్ కానివ్వండి,
లేదంటే రుద్రాక్ష చెట్లు కానివ్వండి, ఇవి కూడా మీరు చేసుకోవచ్చు. రుద్రాక్ష చెట్టు నుంచి వచ్చేటువంటి రుద్రాక్ష నుంచి వచ్చే ఇన్కమ్ కానివ్వండి, మనకి శేషాచలం అడవుల్లో దొరికేటువంటి పైన్ ట్రీ నుంచి వచ్చే పైన్ కోన్స్ అంటాం, వాటిని ఏమంటామండి, పైన్ కోన్స్. నేను చెప్పాను స్టార్టింగ్లోనే బొమ్మ దించి మరి, దాని గురించి కానివ్వండి, లేదా కట్టేచు, అకేసియా కట్టేచు లేదా తుమ్మ జాతికి చెందినటువంటి చెట్లు, తుమ్మ చెట్ల వల్ల ఉన్నటువంటి లాభాలు ఇవి కూడా మీరు వెనకేసుకోవచ్చు అనమాట. సో అవి పోను మీరు చూడాల్సిన మనకు అగ్రికల్చర్ కొరకు క్రాప్ ప్లాంట్స్ కొరకు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ సెంటర్ ఉంటే, మరి ఫారెస్ట్రీ కూడా ఒక ఇన్స్టిట్యూషన్ ఉండాలి కదా భారతదేశం మొత్తానికి. అలాంటి ఒక ప్రీమియం ఇన్స్టిట్యూషనే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్. ఏంటండి, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్. ఇక్కడ చూడవచ్చు మీరు. సో ద జర్నీ ఆఫ్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్, మామూలుగా IFOS ఇండియన్ ఫారెన్ సర్వీస్ వారు ఈ ఇన్స్టిట్యూషన్లో ట్రైనింగ్ పొందుతారండి. వాజ్ ఇనిషియేటెడ్ వే బ్యాక్ టువర్డ్స్ ద ఎండ్ ఆఫ్ 19th century. 19వ శతాబ్దంలోనే మన బ్రిటిష్ వారు స్టార్ట్ చేశారండి. విత్ ద అడ్వెన్స్ ఆఫ్ సైంటిఫిక్ ఫారెస్ట్రీ ఇన్ ఇండియా అండ్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఫారెస్ట్ స్కూల్ డెహ్రాడూన్ ఇన్ 1878. ఎక్కడండి, డెహ్రాడూన్లో. ఇట్ వాస్ ఆన్ 5th June 1906 subsequently that the Imperial Forest Research Institute was found by Government of India for taking up the forest research in the country. In 1986 the Indian Council of 1986లో అండి, దాదాపు మీకు ఎంత అంది, 100 సంవత్సరాల తర్వాత, 110 సంవత్సరాలు దాదాపు, Indian Council of Forest Research and Education was formed as an umbrella organization for taking care of forestry research, education and extension needs of the countries. Finally, on 1st June 1991, was declared as an autonomous council under Ministry of Environment and Forest. ఓకే, ఇది మనకు సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ కింద రిజిస్టర్ అయిందండి ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కొంచెం ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోవాలి మీరు. అసలు ఉందా లేదా అని ఒక పాయింట్ రాస్తే మీకే మంచిది. ఇండియన్ కౌన్సిల్ ఫర్ ఫారెస్ట్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ విత్ హెడ్ క్వార్టర్ ఎక్కడండి, డెహ్రాడూన్. సింపుల్గా ఈజ్ అన్ అపెక్స్ బాడీ ఇన్ ద నేషనల్ ఫారెస్ట్ రీసెర్చ్ సిస్టమ్ that promotes, undertakes for need-based forestry research, research and extension. The regional research institutes, దీనికి సబ్ బ్రాంచెస్ కూడా ఉన్నాయని, ఎక్కడెక్కడ ఉన్నాయి, జోధ్పూర్ రాజస్థాన్లో, డెహ్రాడూన్లో, షిమ్లాలో, ఆ తర్వాత మన హైదరాబాద్లో ఉంది, కోయంబత్తూర్లో ఉంది, రాంచీ జార్ఖండ్లో ఉంది, బెంగళూరు కర్ణాటక, జోరాట్, జబల్పూర్. సెంటర్స్ ఆర్ అట్ అగర్తాలా. నార్త్ ఈస్ట్లో కూడా సెంటర్స్ ఉన్నాయండి, అగర్తాలా, ఐజ్వాల్, అలహాబాద్, ఓకే, చింద్వారా అండ్ విశాఖపట్నం. ఫారెస్ట్రీకి సంబంధించిన ప్రతి సెంటర్ ఇండియా మొత్తం స్ప్రెడ్ అయి ఉంది. మరి ఇన్స్టిట్యూట్ యొక్క విజన్ ఏంటి అండి, విజన్ చూడాలి కదా. విజన్, మిషన్, ఆబ్జెక్టివ్స్. విజన్ టు అచీవ్ లాంగ్ టర్మ్ ఎకలాజికల్ స్టెబిలిటీ, సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ ఎకనామిక్ సెక్యూరిటీ త్రూ కన్జర్వేషన్ అండ్ సైంటిఫిక్ మేనేజ్మెంట్ ఆఫ్ ఫారెస్ట్. ఏమన్నారు, నేను ఈ ఫారెస్ట్ని శాస్త్రీయబద్ధంగా మెయింటైన్ చేస్తూ వాటి నుంచి ఎకనామిక్ వాల్యూని, ఎకలాజికల్ వాల్యూని, ఎకనామిక్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ని పొందుదాం అనుకుంటున్నాను. మరి దాని మిషన్ ఇది ఎలా చేద్దాం అనుకున్నారు, ఎలా అంటే టు జనరేట్ అండ్ అడ్వాన్స్ అండ్ డిసిమినేట్ సైంటిఫిక్ నాలెడ్జ్. నేను సైంటిఫిక్ రీసెర్చ్ చేస్తా, దాని ద్వారా వచ్చిన నాలెడ్జ్ని నేను చక్కగా ఫ్రేమ్ చేసి అందరికీ అది అందుబాటులోకి తెస్తా. అండ్ టెక్నాలజీస్ ఫర్ ఎకలాజికల్ సెక్యూరిటీ, ఇంప్రూవ్డ్ ప్రొడక్టివిటీ, లివ్లీహుడ్ ఎన్హాన్స్మెంట్ అండ్ సస్టైనబుల్ యూజ్ ఆఫ్ ఫారెస్ట్ రిసోర్సెస్ త్రూ ఫారెస్ట్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్. దీంట్లో రీసెర్చ్, ఎడ్యుకేషన్ వల్ల అందరికీ ఈ ఫ్రూట్స్ అందే విధంగా చూడాలి. దీని యొక్క ఆబ్జెక్టివ్స్ అండి, దీస్ ఆర్ ఆల్ సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ ఫ్రెండ్స్. ప్లీజ్ పాస్ ద స్లైడ్స్ అండ్ రీడ్. ఓకే, టైం వేస్ట్ వద్దు, ఇది అంత ఇంపార్టెంట్ కాకపోవచ్చు, ఎందుకంటే ఫారెస్ట్ స్పీసీస్ అని ఇచ్చారు, కానీ ఇన్స్టిట్యూషన్ విజన్, మిషన్ చాలు. ఒకసారి ఆబ్జెక్టివ్స్ చూడండి సింపుల్గా. ఓకే, ఫారెస్ట్రీని సస్టైనబుల్ డెవలప్మెంట్తో లింక్ చేయడం అనే ఒక పాయింట్ ఉంటుంది. SDG గోల్స్, అలాంటి సైంటిఫిక్ అడ్వైజ్ అండ్ పాలసీ సపోర్ట్ ఫర్ ఎన్హాన్సింగ్ ద ఫారెస్ట్ కవర్ పెంచాలి, దాని ద్వారా వచ్చే ఎకనామీ పెంచాలి, లీవ్లీహుడ్ ఆపర్చునిటీస్ కల్పించాలి. ఓకే, క్వాలిఫైడ్ హ్యూమన్ రిసోర్స్ కావాలి. ఇదంతా కామన్. మీరు జనరిక్గా ఆలోచించినా కూడా ఆబ్జెక్టివ్స్లో ఒక 5 ఆబ్జెక్టివ్స్ మీరే చెప్పేయచ్చు. టు సపోర్ట్ అండ్ అడ్వైజ్ గవర్నమెంట్ ఆన్ టెక్నికల్ ఆస్పెక్ట్స్, ఇంటర్నేషనల్ కన్వెన్షన్స్లో పార్టిసిపేట్ చేయడం,
ఇంటర్నేషనల్ కొలాబరేషన్స్ కావడం, ఇదంతా కూడా చాలా కామన్. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇన్స్టిట్యూషన్ భారతదేశంలో ఫారెస్ట్రీకి సంబంధించింది ఉంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ జెనెటిక్స్ అండ్ ట్రీ బ్రీడింగ్. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ జెనెటిక్స్ అండ్ ట్రీ బ్రీడింగ్ మనకున్నటువంటి ఫారెస్ట్ ట్రీస్ని జెనెటిక్ ఇంజనీరింగ్ ఉపయోగించి వాటి యొక్క లైఫ్ టైంని పెంచడం, వాటిని త్వరగా జెర్మినేట్ అయ్యే విధంగా త్వరగా పెరిగే విధంగా చూడడం, వాటి నుంచి వచ్చే ఈల్డ్ లేదా అవుట్పుట్ కూడా ఎక్కువగా అయ్యే చూడడానికి ఈ యొక్క ఇన్స్టిట్యూట్ చేశామండి. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ జెనెటిక్ అండ్ ట్రీ బ్రీడింగ్, కోయంబత్తూర్, ఈజ్ అ నేషనల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అండర్ ఇండియన్ కౌన్సిల్ ఫర్ ఫారెస్ట్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్. దీని యొక్క విజన్ ఏంటి? వుడ్ సెక్యూర్ సొసైటీ. మన మొత్తం సొసైటీలో వుడ్ అనేది మనకు సరిపడా ఉండాలి. To achieve this vision, our mission will be to enhance socio-economic conditions of tree growers and reduce environmental degradation and secure genetic stocks of tree resources. ఎవరైతే చెట్లు పెంచుతున్నారో వారిని రక్షించుకుందాం, వారి యొక్క ఎకనామీని పెంచుదాము, ఈ అన్ని చెట్లకు సంబంధించిన జెనెటిక్ రిసోర్సెస్ని మనం చక్కగా కాపాడుకుందాం. అవర్ అప్రోచ్ విల్ బి పార్టిసిపేటరీ రీసెర్చ్ ఫర్ డెవలప్మెంట్. మేము రైతులతో కలిసి రీసెర్చ్ చేసి దీన్ని డెవలప్ చేస్తాము, మేము ఎక్కడో దూరంగా ఉండం అనేది వీరి యొక్క ఇంపార్టెంట్ అప్రోచ్ అనమాట. ఓకే, మామూలుగా ఇందులో 2 కేటగిరీస్ ఉన్నాయండి. రీజనల్ ఉంది, నేషనల్ ఉంది. మొత్తం దేశానికి సంబంధించినటువంటి సైంటిఫిక్ కూడా చూస్తుంది. రీజన్, దీని కంట్రోల్లో ఉన్న రీజన్ ఏంటంటే సౌత్ ఇండియన్ రీజన్, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, లక్షద్వీప్ అండ్ అండమాన్ అండ్ నికోబార్ వీటి కిందికి వస్తాయి. వీటిలో ఉన్నటువంటి రీసెర్చ్, చెట్లకు సంబంధించినటువంటి రీసెర్చ్ చేయాలి. ఓకే, సో నేషనల్ వైడ్ కూడా బయోడైవర్సిటీని కన్జర్వ్ చేయడం, ఓకే, హ్యూమన్ రిసోర్స్ని పెంచడం, వర్క్ ఆన్ ఇండిజీనియస్ స్పీసీస్ని, వెస్టర్న్ ఘాట్స్లో మరియు ఐలాండ్ ఈస్టర్న్ ఘాట్స్లో మనం ఫారెస్ట్ని పెంచడం అనేటివి వీరి యొక్క ఇంపార్టెంట్ ఎయిమ్స్. సో ఫ్రెండ్స్, హియర్ వి కమ్ టు అన్ ఎండ్ ఆఫ్ దిస్ సెషన్. ఫారెస్ట్ స్పీసీస్ గురించి మనం కంప్లీట్ చేద్దాం క్లాస్ ఇక్కడనే. సో మామూలుగా మనకు మోడల్ మెయిన్స్ క్వశ్చన్ ఎలా వస్తాయి? ఇప్పటివరకైతే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా వచ్చినటువంటి క్వశ్చన్ ఏదైతుందో ఈ టాపిక్లో పూర్వ సిలబస్ నుంచి ఎలా ఉంది? సో వాట్ ఆర్ అడ్వాంటేజెస్ ఆర్ రిసోర్సెస్ obtained from forest species? ఏంటండి, మనకు ఫారెస్ట్ స్పీసీస్ వల్ల ఉపయోగాలు ఏంటి, వాటి నుంచి వచ్చేటువంటి వస్తువులు ఏంటి అనే దాని మీద మీరు ఆన్సర్ రాయాల్సి వస్తుంది. ఓకే, సో దిస్ విల్ బీ ద సింపుల్ క్వశ్చన్. మీరు సింపుల్గా డైరెక్ట్ ఆన్సర్ అండి. దీనికి కూడా మీరు ఇంతకుముందు సైంటిఫిక్ డిస్కషన్లో ఏం అవసరం లేదు. కన్క్లూజన్లో ఇండియాస్ ఫారెస్ట్ అనేది రోజుకి పెంచాలి. క్లైమేట్ చేంజ్ని ట్యాకిల్ చేయాలంటే ఫారెస్ట్ ట్రీస్ అనేది అవసరం. క్లైమేట్ చేంజే కాకుండా రోజుకు పెరుగుతున్నటువంటి వాడుకలు ఏవైతున్నాయో వాటిని మీట్ కావాలంటే ఫారెస్ట్ యొక్క ప్రొడక్టివిటీ కూడా పెంచాలి. కాబట్టి మన జెనెటిక్ ఇంజనీరింగ్ని దీంట్లో అప్లై చేస్తే త్రూ ఏదన్నా ఇన్స్టిట్యూషన్ ఉంది కదా, ఇండియన్ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఉంది కదా, ఆ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ యొక్క పేరు రాసేసి అదేవిధంగా అడ్వాంటేజెస్ రాయండి. అడ్వాంటేజెస్ ఏం రాస్తారండి? ఎకనామిక్, ఎకలాజికల్, ఓకే, ఎకనామిక్ అడ్వాంటేజ్, ఎకలాజికల్ అడ్వాంటేజ్, ఇవి ఎలాబరేట్గా రాయండి. ఎకనామీ ఏ విధంగా వస్తుంది, మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్, టెండు లీఫ్ గురించి రాయండి, యూకలిప్టస్ నుంచి పేపర్ మిల్ రాయండి. ఆ తర్వాత ఎకలాజికల్ అడ్వాంటేజెస్ ఏంటి, క్లీన్ ఎయిర్ వస్తుంది. ఓకే, ఇలాంటివన్నీ ఎలాబరేట్ చేసేసి కన్క్లూషన్లో రాసేయాలి. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. దిస్ ఇస్ నిఖిల్ ఫ్రమ్ తెలుగు వన్ అకాడమీ. థ్యాంక్ యూ.